ఆయన తేజమైన స్థలంలో మనం అందరము చిన్న మందగా చేరుకొని ఆత్మీయ దేవుడిని ఆరాధించే భాగ్యం ఇచ్చేందుకు దేవుడికి ప్రభువుకు రాజుల రాజైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు వేరుగా చెల్లిస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రభు ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని చదువుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ భూమిలో దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు నీవైనామని సెలవించిన మా గొప్ప దేవ, మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో సమస్తము మీ స్వాధీనంలో ఉన్న వాటిని మీ బిడ్డలుగా మాకు అనుగ్రహించి ఈ దినాన్ని చూసే భాగ్యం ఇచ్చినందుకై చిన్న మందగా మీ మందిరంలో మేమందరము చేరి మీకు ఆలయముగా, మందిరముగా, ఇల్లుగా ఉన్న మేము ఆరాధించి పూజించే వారంటకై మా బ్రతుకు దినములన్నీ మేము కొనియాడకై మీరు మాకు నివాస స్థలముగా ఉన్నారని మీలో మేము విశ్రమించి మీ చాటును నివసించుటకై మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఇంతవరకు ఆదరించింది వందనాలైనా. ఈ యొక్క దినమున మీ దాసులైన మాతో ఉండి మాట్లాడమని, మీ వాక్యం చేత మా హృదయాన్ని మహిమపోదామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు దేవునివే. అయితే ఈ భూమి మీద భూనివాస కాలము కొద్దిదని అడిగి నరుడు అందరికీ తెలుసు. కానీ అందరూ కూడా దేవుని ఆరాధించలేక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దేవుని ఎరిగినట్టుగా నడుస్తూ వారి జీవితాల్లో పొందిన మేలును మర్చిపోయి దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది ఏమీ లేకుండా ఉన్నవాడితోనే తృప్తిగా బ్రతికి వచ్చిన దాంతో వారు సంతోషపడతారై దేవుని ఆరాధిస్తుంటారు. మనలో మనమందరం కూడా వారిలో ఒకరే ఉండాలి. ఎందుకంటే మనకు కలిగినది, మనం పొందబోయేది అంతా కూడా ఆయనదే. కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు, ఈ లోకంలో భూమి మీద మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ఎంత సంపాదించి లాభం చేత మీరు తృప్తిపడినా మీ లాభం మీకు నష్టమే. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దేవుడి మాట 16వ అధ్యాయం 26వ వచనంలో ఒకడు లోకమంతా సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే మనకి లాభమేమి అని, ప్రయోజనమేమి అని చెప్తున్నాడు. ఈ భూమి మీద ఒకడు లోకమంతా కూడా సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాడు. ఈ భూమి మీద సంపాదించిన ప్రతి సంపాదన ద్వారా వాడు లాభం పొందాలని, ఆ లాభం చేత వాడు తన జీవితం అంతా కూడా తన పిల్లలందరూ కూడా అనుభవించాలని ప్రయాసపడుతుంటాడు. అందుకొరకనే ఎందుకు ఈ మాట చెప్పంటే, అందరూ కూడా ఆయన వెంబడిస్తున్నాం అని చెప్పి అంటున్నారు, కానీ ఎరగనట్టుగా ఉన్నాడు. అందరూ ఎరిగినామని చెబుతూ నడుస్తున్నామని చెబుతూ ఎరగనట్టుగా నడుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద మనసు కలిగి జీవిస్తున్నారు. అందుకనే వారు లోకమును ఎరగరు. ఈ లోకంలో వారు దేవుని ఎరిగిన వారిని కూడా ఎరగనట్టుగా నడుస్తున్నారు. అందుకే దేవుడు వారి గురించి ఏమంటే, ఒకడు ఈ లోకమును సంపాదించుకొని, ఒకడు ఈ లోకాన్ని సంపాదించుకొని, ఈ లోకము ఆయనది, ఈ లోకమైన నోటి మాట మూలంగా కలగజేయబడింది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయనదే. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని కంటే ఎక్కువ అభిప్రాయం కలిగిన వాడై, దేవుడు అంతటి అభిప్రాయం కలిగిన వాడై లోకాన్ని తన వైపు పెట్టుకోవాలని, తన ద్వారా మనకి సంభవించిన వాటిని, మనకు కలిగిన వాటిని ఈ లోకంలో సంభవించిన వాటిని బట్టి లోకంలో సంతోషపడాలని ఆలోచిస్తున్నాడు. అందుకొరకే ఒకడు లోకమంతా సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటున్నారు. అందుకొరకే ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ లాభం ద్వారా సంపాదించుకోవాలని ప్రయాసపడిన వాడు మొన్నైపోతాడు. ఈ లోకాన్ని కలుగ చేసిన దేవుడు లోకంలో నమ్మమైన మనందరినీ కూడా ఏం చేసినాడు, అంత మనకు జీవిపోయడానికి ఆయన ఏర్పాటు చేసినాడు. ఆయన ద్వారా మనం లోకంలో జీవించాలని చెప్పనుకుంటే లోకంలో ఉన్న వాటిని ఈ దూరంగా దేవునికి సమీపంగా ఉండి మనం బ్రతకాలి అని చెప్తుంది వాక్యం. అన్ని విషయాల్లో దేవునికి దూరంగా ఉండటము, దేవునికి దగ్గర ఉండలేకపోతున్నాం. కొంతైనా దేవునికి మనం సమయం ఇచ్చి దేవుని ఆరాధించేవారు ఉంటే మనం సంపాదించే దానిలో వచ్చే లాభం కొద్దిదైనా గొప్పదైనా ఆశీర్వదించబడతాం. అందుకొరకే ఒకడు లోకమంతా సంపాదించుకొని
తన ప్రాణం పోగొట్టుకుంటే ఏ విధంగా సంపాదించాలని ప్రయాసపడుతున్న మనిషి అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం భాగంలో 14 నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి 1 సంవత్సరం అక్కడ ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్తున్నాడు. ఈ భూమి మీద నన్ను బ్రతికిన కాలంలో వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలని. వ్యాపారం మూలంగా లాభం ఉంది, వ్యాపారం మూలంగా నష్టం ఉంది. కానీ నష్టాన్ని కష్టాన్ని అన్నిటినీ కూడా ఎదుర్కొని లాభం సంపాదించుకోవాలని చెప్పి ప్రయాసపడితే తన ప్రాణానికి వాడు ఉరి తెచ్చుకునేవాడు. లోకంలో వాటిని కాకుండా దేవుని మీద మనసుగా జీవిస్తే ఆ కొద్దిపాటి జీవితమైన సంతోషం. అందుకొరకనే ఇక్కడ నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుంటాం. ఈరోజు లోక సంబంధమైన ఆ వ్యాపారంలో లోక సంబంధమైన లాభం కోసం ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని ద్వారా వచ్చే లాభం ఏముంది మనకు అంటున్నాడు. ఆయన పూజించడం వలన ప్రార్థించడం వలన మాకు వచ్చే లాభం ఏమి, మేము ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట వినడం వల్ల లాభమేమి అని చెప్పి అనుకొని ఈ లోక సంబంధమైన లాభం కోసంగా జీవాధిపతి అయిన దేవుడిచ్చే లాభాన్ని పోగొట్టుకుంటాను. జీవాధిపతి అయిన దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాను. అట్టి ఆశీర్వాదాలన్నీ మనకు కావాలన్నప్పుడు మనం ఆయన సన్ముఖంలో చేరి దివారాత్రం ధ్యానిస్తే మనము దేవుని ధన్యుడము. అందుకొరకనే 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము. వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలని చెప్పుకున్న వాళ్ళరా రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మారిపోయేవారు. ఈ ధనవంతులు భూమి మీద ధనవంతులు అనమన్నారు. లాభాలు పొంది పెద్ద ధనవంతులైనా ఇంకా కావాలని చెప్పి ఆశపడుతున్నారు. ఇక్కడ ఏమనుకుంటారు, వ్యాపారం 1 సంవత్సరం వ్యాపారం చేసేటప్పుడు సంతోషం లాభం వస్తుంది. వ్యాపారం మూలంగా లాభం సంపాదించడం కొరకు దేవునికి దూరం అయిపోయేవారు. నెక్స్ట్ 2వ దాంట్లో 16 అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ చూడండి ఒక మాట ఉంది, సోదె చెప్పుట వలన వచ్చే లాభం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పౌలు శీలల వారందరూ ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు పేతురు యోహాను వాళ్ళందరూ మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా భూతోను దయ్యం పట్టినది సోదె చెప్పుట చేత తమ యజమానులకు లాభము. ఎవరి కోసం ఉన్నది? యజమానుల కోసం లాభం సంపాదించడం. ఒక పనివాడుగా ఉండి యజమానులకు లాభం తెప్పించడానికి దాసుడైన వాడు ప్రయాసపడుతున్న ప్రయాసం ఏమంటే సోదె చెప్పుట. సోదె అంటే ఉన్నది లేనిది ఉన్నది చెప్పడం. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ సోదె చెప్పుట వలన వచ్చే లాభం చేత బ్రతకడానికి ప్రయాసపడుతూ వాడపడుతూ వారి యజమానులకు లాభం కలగజేయాలని చెప్పి ప్రయాసపడుతుంది. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. ఇది సోదె అంటే తిరుగుబాటు చేయడము, ఆజ్ఞను అతిక్రమం చేయడము, ఉన్న వాటిని తీసేయడము, తీసేసిన వాటిని మరలా తీసుకొచ్చి పెట్టడం. ఇది ఇక్కడ ఈ పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి ఈ స్త్రీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? తమ యజమానులకు లాభం సంపాదించడానికి కోరుకుంటున్నారు. అంటే కాని వాటిని ఉన్న వాటిని బోధించే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు లాభం చేకూర్చాలని చెప్పేసి వెళుతుంటారు. కాదు, మంచి ఏదని ఎంచుకోవడానికి మనం ఎవరైతే ఏదైతే చెప్పి దేవుని మాటను ప్రకటిస్తున్నారో వారి ద్వారా వచ్చేటువంటి లాభాన్ని మనం పొందాలి. ఇక్కడ సోదె చెప్పుట వల్ల వచ్చే లాభం ఏమైపోయిందంటే వాళ్ళు దేవుని సేవకులు అక్కడ వెళ్ళడం వలన
అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యం విని మారుమనసు పొంది ఈ దయ్యములు పట్టిన వారు కూడా సైతం వదిలిపెట్టబడి ఇదిగో మీరు దేవుని వారైనా చెప్పే సాక్షి ఉంటుంది. చదవమా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఎవరిని? పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరన్నా వీళ్ళు? సోదె చెప్పుట వలన లాభం పొంది బతికేవాడు. ఈ మనుషులు ఏమంటున్నారు? ఎవరు? సర్వోన్నతుడైన దేవుని దాసులు. సర్వోన్నతుడైన దేవుని దాసులని దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఎవరు చెప్పినారు? దయ్యమా? దయ్యం చెప్తుంది ఇక్కడ. దయ్యాలు తెలుసుకుంటున్నాయి, సత్య సువార్తను దయ్యాలు తెలుసుకుంటున్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడని దయ్యాలు చెబుతున్నాయి. యేసు ప్రభు మన కొరకే వచ్చినాడని, కానీ నమ్మడం లేదు, కానీ ఆయన వెంబడించడం లేదు. లోకాన్ని వెంబడించి లోకంలో లాభం కొరకు, లోక సంబంధమైన లాభం కొరకు ప్రయాసపడుతూ వారి జీవితాలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే పుట్టోను దయ్యం పెట్టిన స్త్రీ మరి వారి గురించి సేవ గురించి సర్వోన్నతుడైన దేవుని దాసుడు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. దేవుని స్వార్థ, దేవుని శక్తి నశించిపోతున్న వారందరికీ కూడా దేవుని శక్తి వెలితనం, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అది జ్ఞానం. అందుకే యేసు ప్రభు శిష్యులు పౌలు ఎవరు? ఇదిగో నేను వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పాడు. దయ్యాలు సహితము దేవుని తెలుసుకునే కానీ మనుషులు దేవుని తెలుసుకోలేక దేవుని ద్వారా వచ్చే లాభాన్ని పొందలేక వ్యర్థమైపోతున్నారు. అందుకొరకనే ఈ లోకంలో భూమి మీద బ్రతికిన కాలంలో నానా విధమైనటువంటి పనులు చేసి లాభం సంపాదించుకొని గొప్ప స్థితిలో బతకాలని చెప్పి ఆశించేదానికన్నా దేవుని తెలుసుకొని దేవుని మాట బ్రతకడం మంచిదని యెరూషలేములో రాజు అయినటువంటి ప్రసంగి ఈ మాట చెప్తున్న 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెరూషలేములో రాజు అయిన ప్రసంగి 2వ అధ్యాయము 11వ వచనం. ఈయన అంటున్నాడు అన్ని సంపాదించినాడు ఆయన కూడా. చదవా. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అన్నీయు వ్యర్థముగాను వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభమైనది ఏదియు లేనట్టు నాకు కనబడెను. లేనట్టు కనబడింది. అది ఇంత గొప్పది. దావీదు మహారాజు కంటే ఆయన కుమారుడు సొలొమోను ఎక్కువైన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన రచించిన కీర్తనలు మరి ఆయన రచించినటువంటి సామెతలు చాలా గొప్పవి. ఆయన యవన కాలాన్ని బాల్యదశను వృద్ధాప్య దశను అన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో ఎంత సంపాదించి ఎంతమంది పని వారు పెట్టుకున్నా, ఎంతమందికి నేను పెద్దవాడనైనా అదంతా వ్యర్థమే. ఈ సూర్యుడి క్రింద లాభకరమైనది ఏది కూడా లేనట్టు నాకు కనబడుచున్నది అని ఆయన తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకున్నాడు ఆయన చెప్పంటే సామెత గ్రంథంలో చూడమో, సామెత గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. ఈయన దేవుని దాసుడు అంటే యెషయా కుమారుడైన దావీదు కుమారుడైన సొలొమోను సామెత గ్రంథంలో రాస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? భక్తిహీనుల ధనము
భక్తిహీనులము వారికి లాభకరము కాదు. అది వారికి లాభకరం. ఎంత సంపాదించిన దేవుడు లేడని చెప్పుకునే వారు ఎంత సంపాదించినా ఎంత లాభం పొందినా వారికి అది లాభం కాదు. ఈలోక సంబంధమైన లాభం, పరలోక సంబంధమైన లాభం అది చూద్దాం. నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించును. ఇది నీతిని కలిగి జీవిస్తే కొంచెమైనా సరే అది మనం రక్షించేదిగా ఉంటుంది. కాబట్టి లోకంలో మనుషుల్లో బ్రతికిన మనమందరం కూడా హెచ్కెల్ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మాట సెలవిస్తున్నాడు. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. సూర్యుని క్రింద జరిగింది ఏ దాని వల్ల కూడా లాభం లేదు అని చెప్పి తెలుసుకున్నాడు. హెచ్కెల్ గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. వడ్డీకి అప్పియకయు ఎంత వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల నా విధులను అనుసరించిన వాడే నిర్దోషి అగును. నిజముగా వాడు బ్రతుకును. ఎవరన్నా ఇవన్నీ దేవుని కట్టడం అనుసరించిన కదా, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వెరీ గుడ్. అందుకొరకే ఈ లోక సంబంధమైన లాభము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఈ లోక సంబంధమైన జీవన విధానం, ఈ లోక సంబంధమైన ప్రతి పని కూడా దేవుని విషయంలో మరి మనం ఆశగానే నడిస్తే ఈ లోక సంబంధమైన పనుల ద్వారా మనకు వచ్చేది కూడా మేలైన తృప్తికరంగా ఉంటాయి. దేవునికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేము, సంపాదించిన దానిలో లాభం పొందలేము, పొందిన లాభం కూడా మనం తృప్తి పొందలేము. అందుకొరకనే దేవుని మాటలో సెలవిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దైవ సంబంధమైన లాభం ఏమిటో చూద్దాం. దైవ సంబంధమైన లాభం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ 7వ వచనము 8వ వచనము 11వ వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరముగా ఉండెనో దేవుని జ్ఞానం సంపాదించిన పౌలు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన పౌలు, దేవుని చేత పిలువబడిన పౌలు, సౌలనబడిన పౌలు, దేవుని యొక్క విషయంలో శ్రద్ధ కలిగి దేవుని కంటే ఎక్కువైన వాటిలో కూడా కొంత మటుకు మాత్రం నేను తక్కువైనానని చెప్పుకుంటున్నాను. ఆయన అనుభవించిన శ్రమలో నేను ఏది కూడా నాకు తక్కువగానే, కానీ కొన్ని తక్కువైనా అన్ని నేను చేయలేకపోయినాను. ఆయనను ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని. వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవుని పిల్లలైన వారు మన స్వకార్యముల నిమిత్తమే కాకుండా దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి జీవిస్తే ఆ స్వకార్యములను కొంతవరకు నష్టంగా ఎంచుకొని మనం లాభపడాలి. దేవుని దగ్గరికి దాని మీదనే మనం పడిపోయినామంటే దాంట్లో మనం నేను కూడా లాభం పొందలేము, సంతోషపడలేము. అందుకే ఏవేవి నాకు లాభకరమైనవో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అది అమ్మా దేవుడి కొరకు ఏమి ఎంచుకున్నాడంటే లాభం చేయలేదు, సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో
సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుగాలగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. దేవుని విషయంలో తనకు కలిగినంత కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తం ఆయన ద్వారా పునరుత్థానుడు కావాలని చెప్పి అందుకొరకనే మనమందరం కూడా ఆయన పునరుత్థానుడైన దేవుడుగా, సజీవుడైన దేవుడుగా, రానైన దేవుడుగా మనందరి నిమిత్తమే ఈ లోకంలో మరి ఈ లోకమంతా కూడా ఆయన కూడా స్థలం లేని వాడుగా ఉండి ఎక్కడ పుట్టాడు ఆయన అంతా అలంకారం చేసినాడు కూడా ఎక్కడ పుట్టాడు? సత్రంలో పుట్టినాడు కదా. సత్రంలో పుట్టింది సత్రములో స్థలం లేనందున ఆయన పశువులో పనులు చేశాడు. మరి మనకు అన్నీ ఉన్నాయి కానీ అంత లాభం ఉంది కానీ మన స్థలం ఎక్కడా, మనం ఎక్కడా, మనం ఏమైనాము అని మనం ఆలోచన చేయాలి. అన్నీ కూడా అన్నీ వదిలిపెట్టి రిక్తుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు అన్నమాట. ఎంత గొప్ప మాట అండి. చూడండి ఎంతమంది మాట చెప్తున్నాడు. సామెత గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దైవ సంబంధమైన లాభం. లోకంలో వ్యాపారం చేసి శోధ చెప్పి లాభం సంపాదించే దానికన్నా వెండి సంపాదించే దానికన్నా వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. అపరాన్ని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అదే అపరాన్ని సంపాదించుకోవట కంటే జ్ఞాన లాభం పొందుట జ్ఞాన లాభం. ఇది లాభంలో ఏ లాభం అంటే జ్ఞాన లాభం. జ్ఞానంలో జ్ఞాన లాభం పొందాలి. ఈ జ్ఞాన లాభాన్ని పొందడం మనకు మేలు కలుగుతుందని చెప్తాడు. కాబట్టి అదే 14వ అధ్యాయంలో చూడండి 23వ వచనం. 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు లేమిడికి ఏ కష్టం చేసినా ఏమైందన్నా లాభం దొరుకుతుంది. ఎవరిలో ఉండి కష్టపడక క్రీస్తులో ఉండి మనం కష్టపడితే ఏ కష్టం చేసినా అది మనకు లాభం. క్రీస్తుకు వేరుగా ఉండి ఎంత కష్టపడినా ఆ కష్టం అంతా కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుందని హగ్గయిలో చెప్తున్నాడు మనకు. హబక్కులో ఎంత మంచి మాట చెప్తుంటాడు. మీరు ఎంత చేసినా కూడా మీ సంపాదన కూడా ఎంత, మీ లాభం అంతా వెంటనే. కాబట్టి మరి అన్నిటికంటే ఎక్కువైన లాభం ఏదేం చూసుకొని ముగిద్దాం. మిగతాం మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం భాగం. అన్నిటికంటే ఏది లాభం చూద్దాం. అమ్మా ఇది సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అన్ని లాభాల కంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభకరమైన భక్తి. పైకి భక్తి గల వారమే ఉండగా దేవుని శక్తిని ఆశ్రయించిన వారమైతే సంతుష్టి సహితమైన భక్తి అది మనకు లాభాన్ని చేకూరుస్తుంది. అది మనకు సంతృష్టి సహితమైన ఆనందాన్ని ఇస్తుంది. అది తృప్తిని ఇస్తుంది. అంత మంచి మాట. అందుకొరకనే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఇస్తున్నాడు. ప్రసంగి 7, 11, 12 చదువుకొని ముగిద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఈ సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అని చెప్తాడు కదా. ఈ గొప్ప లాభ సాధనం గురించి ఏం చెప్పుకుంటున్నాడైనా, ఎవరైనా సరే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
ఇది నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈయన అన్నాడు ఇక్కడ వ్యక్తిగతంగా. ఒక ఆయన కుటుంబం గురించి చెప్పుకుంటున్నాడు. ఎవరైనా ఎవరు ఏమైనా పోలేదు, మాత్రం నేను మాత్రము. ఓకే 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 అదే ఎవరైనా యెహోషువ చెప్పినాడు. ఆయన అంత గొప్ప మాట్లాడు. ఎవరు ఏమైనా సరే నేను నిన్నటి రోజే చెప్పిన నా భార్య, ఏ స్థితిలో ఏ స్థలం ఉన్నా క్రీస్తు సంఘం అని చెప్తే చాలు. ఇప్పుడు వచ్చేటప్పుడు దైవజనుడు కూడా చెప్పిన, మనల్ని వారు పేరు పెట్టి చెప్పకపోయిన పర్లేదు, క్రీస్తు సంఘం అని చెప్తే చాలయ్యా అంతే. అందుకే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఇంత గొప్ప. చనిపోవాలని బాధపడుతున్నాం, చనిపోవాలని బాధపడుతున్నా, చచ్చిపోయితే బాగుంటుందా? కదా చచ్చిపోయితే బాగుంటుండే అంటారు కదా కొంతమంది. కాదు, మనం క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు చనిపోతే ఏం కాదు, సంఘ క్షేమాభివృద్ధిగా చనిపోతే ఏం కాదు. అందుకొరకే సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి గొప్ప లాభ సాధన. ఆ గొప్ప లాభ సాధన అంటే బ్రతుకుట క్రీస్తే చాలా. ప్రసంగి 7వ అధ్యాయము 11, 12 వచ్చాను. అమ్మా బాగా చూడండి. ప్రసంగి 7వ అధ్యాయము 11, 12 వచ్చాను. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. అమ్మా జ్ఞానం సంపాదించుట లాభము. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. ఎవరికి లాభం అంటే ఇప్పుడు జ్ఞానం సంపాదించడానికే, వ్యాపారం చేసి లాభం సంపాదించడానికే, శోధ చెప్పి లాభం సంపాదించడానికే. అందుకొరకే సూర్యుడి క్రింద బ్రతికిన కాలం నీకు నాకు మనందరికీ లాభం కావాలంటే ఏం సంపాదించాలా? జ్ఞానం సంపాదించాలా. జ్ఞానం ఎవరైనా అంటే ఆయన అయినాడు. అందుకే జ్ఞానాధారం నేనే, పరాక్రమం నేనే, జ్ఞానాలను ఏర్పాటు చేస్తాను. మనమందరము దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం కొరకు తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడ వెళ్ళినారు? యెరూషలేము నుండి యూదయ బెత్లెహేముకు వెళ్ళినారు. ఆ విధంగా మనం కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకొని పురికొరుకుంటూ అనుదిన జీవితంలో ప్రార్థన కార్యక్రమంలో దేవుని స్మరణ నడిపించబడి వాక్యమైన దేవుని హత్తుకొని దేవమ్మకి ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవనంలో, కొద్దిపాటి కష్టార్జితంలో మాకు లాభకరమైన ఏమి లేకపోయినా మీరు మమ్మల్ని ఆశీర్వించండి అని ప్రార్థన ద్వారా దేవుని పరిగణించి ఆశీర్వాదం పొందాలని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఏమి సంపాదించినా కూడా యేసు ప్రభువును సంపాదించుకోకపోతే మన జీవితము వ్యర్థమే. చూడండి, ఆనాడు పౌలు, శీలలు వీళ్ళందరూ కూడా ఏమీ లేకపోయినా క్రీస్తుని సంపాదించుకున్నారు కాబట్టి అంత గొప్ప మాట చెప్పగలిగినారు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. వాళ్ళు దేవుని సంపాదించుకున్నారు, దేవుని కోసం పోరాడినారు, దేవుని కోసం ప్రాణాలను అర్పించినారు, అది లాభం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, పేరు సంపాదించుకున్నా, ఊరు సంపాదించుకున్నా, గ్రామం సంపాదించుకున్నా, ఏమి సంపాదించినా క్రీస్తును సంపాదించుకోకపోతే, క్రీస్తు లేకపోతే ఎన్ని ఉన్నా అన్ని సున్నా. కాబట్టి సున్నాకి విలువ రావాలంటే ఏం చేయాలంటే ఒకటి పెట్టాలి. ఒకటి ఉంటేనే సున్నాకి విలువ. ఆ ఒకటి లేకపోతే నువ్వు ఎన్ని సున్నాలు, 1000 సున్నాలు పెట్టినా కూడా దానికి విలువ ఉండదు. ఎన్ని సున్నాలు ఉన్నా ఒకటి లేకపోతే, సున్నాలకి ముందు ఏముండాలా? ఒకటి ఉండాలి. సున్నాకి ముందు ఉన్న విలువనే, సున్నాకి అవతల ఉన్న విలువనే. 0 1 వేస్తే కూడా విలువనే, 1 0 వేస్తే కూడా విలువనే.
01 వేస్తే 1 అని అర్థం, 10 వేస్తే 10 అని అర్థం. అంటే ఎన్ని సున్నాలు వేసినా నీ జీవితానికి వ్యర్థం కాదు. కానీ ఒక్కటి ఉంటే, ఆ ఒక్కటి ఎవరు? క్రీస్తు కలిగి ఉంటే అది మనకు లాభం. అందుకే పొలము సంపాదించి బాగా పంట వచ్చినప్పుడు వాడు ఏమనుకున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించు. దేవుడు ముద్దుగా చెప్తాడు, ఓరి దేవుడా నువ్వు ఎన్ని సంపాదించినా కూడా నేను లేకపోతే, నేను ఆశీర్వదించకపోతే, నేను దీవించకపోతే నువ్వు సంపాదించినవంతా కూడా వ్యర్థమే, నేను ఉండాలా అని ఆయన అంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా కష్టంలో కానీ, బాధల్లో కానీ, సమస్యల్లో కానీ, దేనిలోనైనా కూడా దేవుని కలిగి ఉంటే అది మనకి లాభము అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. వాక్యం చెప్పిన దైవజనులకి వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. పైన ఆకాశమందును భూమి మీదను భూమి క్రింద నీలయందును సర్వాధికారం వహించిన మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచంలో మేము ఏది సంపాదించుకున్నా, ప్రపంచాన్ని సంపాదించినా కూడా మీరు లేకపోతే అది మా జీవితాలకు లాభం కాదు అని మీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. ప్రపంచంలో మేము ఏది సంపాదించలేకపోయినా మిమ్మల్ని కలిగి ఉంటే మా జీవితానికి లాభమో అని మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మా జీవితంలో మా వెనక మా ముందు మీరుండి మా జీవితాలను నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.